ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న 2.75 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 39 వరద గేట్ల ద్వారా 3.5 లక్షల క్యూసెక్కుల వరదను గోదావరిలోకి వదులుతున్నట్లు పోచంపాడు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ వి జగదీష్ అన్నారు. 39 వరద గేట్లు ఎత్తి గోదావరి నదికి నీటిని వదులుతున్న క్రమంలో గోదావరి నీటి మట్టం పెరుగుతుండడం వలన పశువుల గొర్రెల కాపరులు, రైతులు, మత్స్యకారులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.